నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు ఉచిత కిట్ల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత ప్రశాంతంగా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భారం తగ్గించేలా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అందిస్తారు. గోడ్ జూనియర్ కాలేజీలో మొత్తం 175 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఈ 175లో ఈ మామడ మండల్కు చెందినటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మామడ జెడ్పిహెచ్ఎస్ మామడ, కేజీబీవి మామడ, జెడ్పిహెచ్ఎస్ కొర్టికల్, జెడ్పిహెచ్ఎస్ పోన్కల్, తర్వాత ఎంజేపీటీ స్కూల్, రాషిమెట్ట ఈ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఇందులో 114 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, 57 మంది తెలుగు మీడియంకు చెందిన విద్యార్థులు, 4 ఉర్దూ మీడియంకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే పరీక్షలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా. ఇది మొత్తం ఏప్రిల్ 13 వరకు ఉన్నాయి. ఈ గ్యాప్ పీరియడ్లో కూడా అంటే విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతి సబ్జెక్టు ముందు ఉపాధ్యాయులు వాళ్ళను బాగా ప్రిపేర్ చేసి చదివించి పంపిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు మిస్ అవుతారు అనేటటువంటి ఎటువంటి ఛాన్స్ లేదు. అయితే రోజు 100% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. విద్యార్థులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉత్సాహంతో పరీక్షలు రాస్తున్నారు. థ్యాంక్స్ టు ఏ మీడియం ఎంతమంది? అయితే ఇందులో 114 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు, 57 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు, 4 ఉర్దూ మీడియంకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈరోజు సెకండ్ ఎగ్జామ్ ఆల్రెడీ 14వ తారీఖు నాడు తెలుగు ఎగ్జామ్ ముగిసి తర్వాత SISR కూడా సందర్శించడం జరిగింది. టీచర్స్ లెక్చరర్స్ ఇక్కడ మొత్తం 10 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. ఒక CS DO 10 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా మామడ మండలం నేడు విద్యా కుసుమాల సందడితో కలకలలాడింది. మార్చి 18, 2026 బుధవారం రోజున మండల కేంద్రంలోని 2 ప్రధాన కేంద్రాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు అత్యంత క్రమశిక్షణతో ప్రారంభమయ్యాయి. మొదటి కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో పరీక్షల నిర్వహణను ఎగ్జామ్ అధికారి మరియు స్పెషల్ ఆఫీసర్ భూషణ్ స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే రెండో కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ లో అత్యధికంగా 240 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగాయి. ఈ 2 కేంద్రాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులతో పాటు మామడ పరిసర గ్రామాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పరీక్షల సమయంలో ఆర్థిక భారం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్ మరియు పెన్నులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు ఈ కిట్లను అందజేయడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మామడ మండలంలో జరుగుతున్న పరీక్షల సరళిని, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్థానిక అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల కలెక్టర్ చూపిన చొరవ తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందనను పొందుతుంది. మొత్తానికి మామడ మండలంలో 10వ తరగతి పరీక్షలు అధికారుల సమన్వయంతో ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో అత్యంత సాఫీగా సాగుతున్నాయి. కెమెరామెన్ తో షేక్ ముక్తార్, న్యూస్ 9 టీవీ, ముధోల్ నియోజకవర్గం. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.